నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. బంగారు బాల్యానికి గుదిబండలా మారుతున్న అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. బొద్దుగా ఉన్న పిల్లలు చూడడానికి ముద్దుగా కనిపిస్తారనేది నిజమే, కాదనడానికి లేదు. కానీ ఆ బొద్దుతనమే పిల్లలకు శాపంగా మారితే ఈవేళ అదే జరుగుతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. జంక్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్లు, బేకరీ పదార్థాలకు పిల్లలు అతిగా అలవాటు పడడం, తగినంత శారీరక శ్రమ లేకపోవటం వల్ల పిల్లలకు పసివయసులోనే అధిక బరువు అనేది గుదిబండగా మారుతోంది. చివరికి స్థూలకాయం అనేది శాపంగా వచ్చి పడుతోంది. ఫలితంగా హై బీపీ, షుగర్, ఆస్తమా, గుండె జబ్బుల వంటి ప్రమాదకర విపత్తులకు బాల్యంలోనే బీజాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల్లో స్థూలకాయానికి కారణాలు, బరువును అదుపులో ఉంచే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కరవు అనాదిగా మానవాళి ఎదుర్కొంటున్న పెను సవాలిది. లో బెంగాల్లో విరుచుకుపడిన కరువు దెబ్బకు 50 లక్షల మంది తుడిచిపెట్టుకుపోయారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. మీకు తెలుసా, కాస్త లావుగా బొద్దుగా ఉన్నవాళ్లే అనాదిగా కరువు కాటకాల్లో అతి కష్టం మీద బతికి బయటపడుతున్నారు. అందుకే మధ్యయుగాల్లో స్థూలకాయం ఉండడం అనేది ఒక ప్రతిష్ట. కాల ప్రవాహంలో కరువు కాటకాలు తగ్గిపోయాయి. ఇప్పుడు స్థూలకాయం ఎంతమాత్రం ప్రతిష్ట కాదు, అదొక పెను విపత్తు. ఈ ఆరోగ్య పెను విపత్తు ఇప్పుడు బంగారు బాల్యాన్ని కబళిస్తోంది. కొవ్వు ఇప్పుడు ప్రపంచాన్ని భూతంలా భయపెడుతోంది. ఈ కొవ్వు కణాలు ఒక్కసారి పుట్టుకొస్తే జీవితాంతం అలా ఉండిపోతాయి. సరిగ్గా ఇవి 4-5 నెలల వయసులో, అలాగే 3-4 ఏళ్ల వయసులో, ఇంకా కౌమారంలోకి ప్రవేశించే వయసులో పుట్టుకొస్తాయి. ఈ కొవ్వు కణం ఎంతటి కొవ్వునైనా తనలో ఇముడ్చుకొని బెలూన్లా ఉబ్బిపోగలదు. ఈ కణాలు పసి వయసులోనే పుట్టుకొస్తాయి. కాబట్టి స్థూలకాయానికి బీజాలు పసి వయసులోనే పడుతుంటాయి. ఇది ఒబేసిటీ అనేది ఇది పుట్టిన దగ్గర నుంచి పిల్లలు ఎదిగే వరకు, అంటే 12 ఏళ్ళు 16 ఏళ్ళ వరకు ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్, రిస్క్ ఉంటుందన్నమాట. ఈ పుట్టిన దగ్గర నుంచి అంటే 0 to 2 years వరకు ఉన్న రిస్క్ ఏంటి అంటే తల్లి బరువు ఎక్కువ ఉండడం వల్ల. అంటే తల్లి దాదాపు 80-90 కేజీలు బరువు ఉన్నప్పుడు ఈ పుట్టిన పిల్లలకి ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి మార్బిడ్ ఒబేసిటీ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే పుట్టిన తర్వాత 1 yearకి బరువు కనీసం 12-13 కేజీలు బేబీ ఉన్నప్పుడు ఇది ఒబేసిటీ, అంటే మార్బిడ్ ఒబేసిటీ లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 1 నుంచి 2వ సంవత్సరానికి కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తల్లి అప్పుడు వేరే ఆహార పదార్థాలు ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. అంటే పిండి పదార్థాలు కానీ, లేకపోతే బనానాస్ కానీ, వేరే ఫుడ్ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. వీటి వల్ల కూడా పిల్లలు ఒబేసిటీ అంటే లావ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే
ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ పెట్టడం వల్ల. 2 నుంచి 4 ఏళ్ళ వరకు ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే సరైన పోషక పదార్థాలు ఇవ్వకుండా, పిల్లలు ఆటల్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేదో తెలీదు, తల్లి ఓవర్ ఫీడింగ్ చేయవలడం కానీ లేకపోతే పిల్లలు తినట్లేదని ఎక్కువ మందులు వాడి ఆకలికి, దానివల్ల కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 4 నుంచి 6 ఏళ్ళ వరకు కూడా వేరే విధంగా అంటే స్కూల్కి ఫుడ్స్ ప్యాక్ చేసి ఇవ్వడం కానీ, జంక్ ఫుడ్స్ అలవాటు అవ్వడం కానీ. సో ఈ పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ళ వరకు ఏ విధమైన ఏ రీజన్ వల్ల ఒబేసిటీ వచ్చినా కూడా అది పెద్ద అయ్యాక చాలా వరకు అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ కానీ, మార్బిడ్ ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఒబీస్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ కానీ ఈ లక్షణాలతో కూడి పిల్లలకి డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, లేకపోతే కొత్త స్టడీస్ ఏంటంటే లివర్లో చాలా ఫ్యాట్ ఉండడం, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈవేళ మన దగ్గర అమెరికన్ ఫుడ్ కల్చర్ రాజ్యమేలుతోంది. మెట్రో నగరాలతో మొదలై చిన్న చిన్న పట్టణాల వరకు ఈవేళ ఎక్కడ చూసినా మనకు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కనిపిస్తున్నాయి. కంటికి ఇంపైన రంగులతో, ముచ్చటైన ప్యాకింగులతో కనిపించే వీటిపై చిన్నారులు సహజంగానే మక్కువ చూపిస్తారు. చిరుతిండ్లుగా మొదలై చివరికి అవే ప్రధాన ఆహారాలుగా మారిపోతుంటాయి. పిల్లల్లో స్థూలకాయం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. నాకు ఉగాదుల్లేవు, నాకు ఉషస్సుల్లేవు అంటాడు కృష్ణశాస్త్రి. నేటి కాన్సెప్ట్ స్కూల్లో చదివే ఏ పిల్లాణ్ణి గమనించినా ఇలాంటి బాధాతప్త భావన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చదువుల రేసులో పొద్దు పొడుపు నుంచి పొద్దుగూకేదాకా బడి ఒత్తిడితో తలమునకలవుతోన్న చిన్నారులకు అదనంగా మోయలేని స్థూలకాయం వచ్చిపడుతోంది. స్కూల్ వాతావరణంలో పిల్లలు స్థూలకాయులై అది ప్రమాద స్థాయిని చేరడం అన్న ఈ నేపథ్యాన స్కూల్ వాతావరణంలోకి బిడ్డ ప్రవేశించాక వాడికి విఘాతాన్ని కలిగించే సహజమైన డెవలప్మెంట్కి విఘాతాన్ని కలిగించే కారణాలు ఏమున్నాయని చూస్తే ప్రధానంగా మనకి కొరబడ్డ ప్రశాంతత మొదటి కారణంగా ఉంటుంది. స్కూల్ వాతావరణం అంతా కూడా నిరంతరం స్లిప్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, యూనిట్లు, టర్మ్ పరీక్షల కోసం వాడు నిరంతరం పడే వ్యధ, ఆవేదన, ఒకలాంటి తరమడం ఎక్కువైపోయేసరికి వాడి ఆలోచనలో నిరంతరం ఒకలాంటి తరుముడు, ఒక ఆతురత, యాంగ్జైటీ, ఒకలాంటి ఉద్విగ్నత ఎక్కువ చోటు చేసుకోవడం మూలన ఆలోచన ప్రభావం మిగిలిన శారీరక ప్రక్రియల మీద చాలా ఉండడం మూలన అది తన కన్జంప్షన్ని, తన వంట పట్టడాన్ని, తిన్న ఆహారం జీర్ణమవడాన్ని, వంట పట్టడాన్ని ప్రభావితం చేసి స్థూలకాయానికి ప్రధాన కారణం అవుతోంది. ఈ ప్రశాంతత కొరవడడం అన్నది ఒక పెద్ద మౌలికమైన కొరత ఈవేళ బిడ్డకి స్కూల్లో. ఆ తర్వాత ఆట స్థలాలు మాయమైపోయాయి. ఆట ఎలా కుదురుతుంది అన్న దురవస్థకు చేరుకున్నాం ఈవేళ స్కూల్లో. ఆట లేదు, విరామం లేదు, వ్యాయామం లేదు. ఏవి మౌలిక అవసరాలు బిడ్డ ఎదుగుదలకి, శారీరక మానసిక సమతుల్యతతో కూడిన ఎదుగుదలకి ఏవి మూల అవసరాలు అవన్నీ కొరవడిన వాతావరణం స్కూళ్ళల్లో నిండుకుని ఉండడం ప్రధాన కారణం కూడా. ఈ స్థూలకాయానికి ఇవి కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్న స్పెయిన్ నావికుడు. అప్పట్లో ఈ సాధారణ ఆవిష్కరణే ఒక అద్భుతంగా ఉండేది. కానీ సైన్స్ పురోభివృద్ధి సాధించాక ప్రపంచమొక పద్మవ్యూహం అనే భావనకు కాలం చెల్లిపోయింది. నేటి గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచ మార్కెట్కు ఎల్లలు చెరిగిపోయాయి. దీంతో ఆహారం దగ్గర నుంచి ఆహార్యం దాకా అన్నీ మారిపోతున్నాయి. వెల్లువలా వచ్చి పడుతోన్న కొవ్వుకారక పిజ్జా, బర్గర్ల లాంటి జంక్ ఫుడ్ దెబ్బకు సాంప్రదాయ సమతులాహారమైన సున్నుండలు, పూతరేకుల్లాంటివి మెల్లగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఫలితంగా మన పిల్లలు కేవలం క్యాలరీలను భోంచేస్తూ ఊబకాయాన్ని తెచ్చుకుంటున్నారు. జంక్ ఫుడ్ వల్ల ప్రమాదాలు ఏంటి అంటే పిల్లలు జంక్ ఫుడ్డే తిని, అంటే ప్రాసెస్డ్ ఫుడ్డే తిని మామూలు ఆహారం తినకపోవడం వల్ల. మామూలు ఆహారంలో మనకి ఏంటంటే అన్ని మైక్రోన్యూట్రియంట్స్ వస్తాయి. ఈ జంక్ ఫుడ్లో కేవలం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ రెండే ఉంటాయి అన్నమాట. ఒకవేళ పిల్లలు బ్యాలెన్స్డ్ డైట్ తింటూ ఎప్పుడైనా అంటే కంప్లీట్ జంక్ ఫుడ్ అంటే కొన్ని ఫుడ్స్ ఎలా అంటే కొంత న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుందండి అందులో.
కంప్లీట్గా డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. సో అలాంటి ఫుడ్ తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే బాడీకి అంత హానికరం ఏం కాదు. కాకపోతే పిల్లలు కంప్లీట్గా బ్యాలెన్స్డ్ డైట్ అస్సలు తీసుకోకుండా కేవలం మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ జంక్ ఫుడ్సే తీసుకున్నప్పుడు ఆ బాడీలో ఏంటంటే ఆ తీసుకున్న కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ కానీ బ్రేక్ డౌన్ అవ్వదు అన్నమాట, అది యూటిలైజ్ అవ్వదు అన్నమాట. బాడీ దాన్ని ఎనర్జీ కింద మార్చుకోలేదు. అప్పుడు అది వెళ్ళి ఏంటంటే ఒబేసిటీ కింద బాడీలో కొవ్వు కింద చేరడం అనేది జరుగుతుంది అన్నమాట. సుమో, ఈ జపనీస్ క్రీడా పోటీ మనకు సుపరిచితమే. ఈ సుమో క్రీడలో తలపడే రెజ్లర్లను గమనిస్తే కొండలాంటి భారీ గాయం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. కేవలం సుమో క్రీడ కోసమే ఈ రెజ్లర్లను ఇలా తయారు చేస్తుంటారు. సుమో రెజ్లర్ల ఆయుర్దాయం 60కి మించదు. వీరిని అనేక వ్యాధులు కూడా చుట్టుముడుతూ ఉంటాయని వైద్య పరిశోధనలు వెల్లడించాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే నేడు ప్రపంచవ్యాప్తంగా ఎవరూ తయారు చేయకుండానే లక్షల సంఖ్యలో బుల్లి సుమోలు పుట్టుకొస్తున్నారు. ఈ రేసులో మన దేశ బాలభీముళ్ళు కూడా ముందు వరుసలోనే ఉన్నారు. ప్రకృతి విలక్షణమైంది. ప్రకృతి అత్యున్నత సృష్టి అయిన మనిషిలో కూడా ఈ విలక్షణత పుష్కలం. రంగు రూపు, ఒడ్డు పొడుగు, సన్నం లావు, తిండి తీర్థాలు, వేషభాషలు ఇలా ప్రతి ఒక్కటి విలక్షణమే. సృష్టిలో ప్రతి ఒక్కరికి తమకు మాత్రమే సొంతమైన ప్రత్యేక జన్యుక్రమం ఉంటుందంటే ఈ విలక్షణతను అర్థం చేసుకోవచ్చు. మీకు తెలుసా, చిన్నారుల్లో స్థూలకాయం రావటంలో కూడా జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్లలో వచ్చే చాలా జబ్బులకి చిన్న వయసులోనే అవి విషబీజాలు అనొచ్చు, అవి నాటడం జరుగుతుంది. మనం పెద్దవాళ్లలో ముఖ్యంగా హార్ట్ అటాక్స్ గురించి, ఈ బీపీ గురించి, డయాబెటీస్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇవి పెద్దవాళ్ళ మరణాల్లో కారణమైన ముఖ్యమైన కారణాలు ఇవన్నీ కూడా ఒబేసిటీ అంటే ఏదైతే స్థూలకాయలు ఉన్నారో పెద్దవాళ్ళలో, వాళ్ళలో ఇవి మనం కామన్గా చూడడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఏవైతే మార్పులు రక్తనాళాల్లో అవి మొదలవుతాయో అవి చిన్నపిల్లలు ఒబేస్గా ఉంటే, అంటే స్థూలకాయలుగా ఉంటే, అదే చిన్న వయసులోనే వాటి చేంజెస్ రావడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మామూలుగా ఒక 60 ఏళ్లలో రావాల్సిన చేంజ్ మనం 30 ఏళ్ల నుంచి చూడడం జరుగుతుంది. అందువల్ల హార్ట్ అటాక్ ఏదైతే 50-60 ఏళ్ళలో రావాలో అది చిన్న వయసులోనే రావడం జరగచ్చు. అలాగే డయాబెటీస్ విషయం తీసుకుంటే, డయాబెటీస్ కూడా ఒక ఎపిడమిక్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. ఈ డయాబెటీస్ కూడా ప్రీపోన్ అయిపోయి ఇప్పుడు 15-20 సంవత్సరాల వయసులో కూడా పిల్లల్లో మనం పెద్దవాళ్ళలో వచ్చే టైప్ ఆఫ్ డయాబెటీస్ చూడడం అవుతుంది. దీనన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం స్థూలకాయం అని మనం ఆలోచించవచ్చు. ఇవే కాకుండా ఈ కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, ఇప్పుడు మన బరువుని మన కాళ్ళ కీళ్ళు మోయాలి. ఈ కీళ్ళు అరిగిపోవడం జరిగి ఆస్టియోఆర్థరోసిస్ అంటాం. దానివల్ల ముసలి వయసులో ఇప్పుడు కీళ్ళ మార్పిడి కూడా మనకి అందుబాటులో వచ్చింది. అవి 80 ఏళ్లలో అలా జరుగుతున్నాయి ఇప్పుడు ఆపరేషన్లు. మనం ఈ పిల్లల్లో ఊబకాయం గురించి మనం పట్టించుకోకపోతే అందరూ కూడా 30-40 సంవత్సరాలకు కూడా కీళ్లు మార్చుకోవాల్సిన దుర్దశ పట్టచ్చు. పిల్లల్లో స్థూలకాయాన్ని హెచ్ఐవి తర్వాత అంత పెద్ద సమస్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది. చిన్నారుల్లో ఊబకాయానికి ఎలా అడ్డుకట్ట వేయాలో, వారి ఆహారం, వ్యాయామం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కోటి పూలు తేవే, బండెక్కి రావే, బంతి పూలు తేవే, నట్టింట రావే, అమ్మాయికివ్వవే అంటూ పిల్లలకు కొసరి కొసరి గోరుముద్దలు పెట్టడం మనకలవాటే. అమ్మలు తినిపించే ఈ గోరుముద్దల చిట్టాలో ఇప్పుడు
విపరీతమైన క్యాలరీలు కలిగిన చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఐస్ క్రీములు, కోలాలు ఇలా ఎన్నో వచ్చి చేరాయి. ఫలితంగా మన చిన్నారులు కేవలం క్యాలరీలు తిని బరువును పెంచుకుంటున్నారే తప్ప కనీసం రక్తహీనతను కూడా అధిగమించలేకపోతున్నారని డాక్టర్లు అంటున్నారు. బిడ్డ ఆహారాన్ని నియంత్రించే తొలి బాధ్యత అమ్మదే. మీల్ ప్లానింగ్లో పిల్లలకు ఒబేసిటీ రాకుండా ఉండాలంటే ముఖ్యమైన గమనిక ఏంటంటే ప్రతి మీల్కి 3 to 4 ఫుడ్ గ్రూప్స్ కలిసి ఉండాలన్నమాట. అంటే ఒకేసారి 4 ఇడ్లీలు తినకుండానే 2 ఇడ్లీలు ప్లస్ ఇంకొక ఫుడ్ గ్రూప్, అది ఫ్రూట్ అవ్వచ్చు, వెజిటబుల్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, ఎగ్ అవ్వచ్చు. సో ఒకటే ఫుడ్ గ్రూప్ అంటే ఒకటే విధమైన ఆహారం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా దాన్ని మిగతా ఫుడ్ గ్రూప్స్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఒబేసిటీ చాలా వరకు ప్రొటెక్ట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ఫుడ్ ప్రతి 3 గంటలకి 4 గంటలకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒకేసారి బాడీలోకి అంత ఫుడ్ వెళ్ళినప్పుడు బాడీ స్టోర్ చేసుకోవడానికి ప్రాసెస్ అవుద్ది. ఇప్పుడు మనం ప్రతి 3-4 అవర్స్కి కొంచెం క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది తప్ప స్టోర్ చేసుకోదు. 42.195 కిలోమీటర్లు ఇది మారథాన్ రేసులో పరిగెత్తే దూరం. ఈ మారథాన్ రేస్ పరిగెత్తడానికి 1600 క్యాలరీల శక్తి కావాలి. మీకు తెలుసా, ఒక బర్గర్ తిని ఒక కోక్ తాగితే మనకు 500 క్యాలరీల శక్తి వస్తుంది. ఇలా రోజులో 3 సార్లు తింటే ఈ క్యాలరీలను ఖర్చు పెట్టడానికి దాదాపు ఒక మారథాన్ రేస్ పరిగెత్తాల్సి ఉంటుంది. మరి మన పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు, కేకులు, చిప్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలా ఎన్ని తింటున్నారు? వీటన్నిటినీ ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఎన్ని మారథాన్ రేసులు పరిగెత్తాలో ఊహించడం కూడా కష్టసాధ్యమే. పిల్లల్లో కూడా ఇప్పుడు ఈ మధ్యన కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, హై ఎండ్ స్కూల్స్ ఉన్నాయి. అలాంటి స్కూల్స్లో పిల్లలు వెళ్ళే వాళ్ళందరికీ బరువు పెరిగిపోవడం అంటూ ఉంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు తినే ఆహారమే ముఖ్యం. ఒకటి, అన్ని స్కూల్స్లోనూ ఎక్సర్సైజ్ అంటూ లేకుండా చేశారు. ఒక చిన్న బిల్డింగ్స్లో ఒక ప్లే గ్రౌండ్ లేకుండా, ఏ ఎక్సర్సైజ్ లేకుండా పిల్లలకి చేయడం పెట్టారు. రెండోది ఏంటంటే సరైన ఆహారం, అంటే కరెక్ట్గా మనం పెట్టవలసిన ఆకుకూరలని, ఇంత అన్నము, పప్పు, కూరలు ఇలాంటివన్నీ పెట్టకుండా ఈ చాక్లెట్స్ మీద, ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద, బర్గర్స్ మీద, పిజ్జాలు ఇలాంటివన్నీ కొనుక్కొని ఫాస్ట్ ఫుడ్స్ అన్నీను తీసుకొచ్చి ఇచ్చేయడం వలన పిల్లలు చాలా బరువు పెరుగుతున్నారు. ఈ వయసులో పిల్లలు బరువు పెడుతుంటే లాంగ్ రేంజ్లో పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళ కంపల్సరీ షుగర్ పేషెంట్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే సూచనలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ చిన్న వయసులో బరువు పెరిగినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ సరైన ఆహారం పెట్టుకొని ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్, చీజులు, తర్వాత బటర్లు ఇలాంటివన్నీ ఎక్కువ వాడకుండా ఇలా చేసుకుంటూ వస్తూ ఉంటే పిల్లల్ని మనం ఒక లెవెల్లో, ఒక వెయిట్లో మెయింటైన్ చేసుకుంటూ చేయగలమండి. హైటెక్ జీవన శైలి, ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో కూడా చెక్ చేసుకునే టైం లేని మహా గజిబిజి జీవన శైలి. ఈ గజిబిజి జీవన శైలినే మనం ఇప్పుడు చిన్నారులకు వారసత్వ సంపదగా అంటగడుతున్నాం. దీంతో బాల్యంలోనే ఈ పిల్లలపై మోయలేని భారం పడుతోంది. స్థూలకాయం తాలూకు జన్యువులు జన్మతః పిల్లలకు సంక్రమించవచ్చు, కానీ ప్రధానంగా పిల్లల జీవనశైలే వారిని బాలభీముళ్లుగా మార్చేస్తుంటుంది. సమతుల ఆహారాన్ని పిల్లలకు అందించడం, జంక్ ఫుడ్కు కళ్లెం వేయడం, ఒత్తిళ్లు లేని స్కూల్ వాతావరణాన్ని అందించడం, అన్నింటికీ మించి పిల్లలకు వ్యాయామాన్ని నిత్య జీవితంలో అంతర్భాగంగా చేయడం అన్నది ప్రధానంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన విషయాలు. అప్పుడు మాత్రమే బాల్యానికి గుదిబండలా మారుతోన్న బహుభారపు ఊబకాయాన్ని మనం నిరోధించగలం. బంగారు బాల్యానికి గుదిబండలా మారుతోన్న అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని
ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.